ఉంది నరసింహావతారం. ఎందుకని పిల్లవాడు అంటున్నాడు అంతటా ఉన్నాడంటున్నాడు. హిరణ్యకశిపుడు ఈ వేళ్లు ముడిచాడు, ఈ వేలు పైకి తీశాడంటే ఇలా చూపించి ఎక్కడో ఆపుతాడు. ఆ వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి పైకి రావాలి. రాకపోతే తనని నమ్ముకున్న భక్తుడి మాట వమ్మైపోతుంది. బయటికి రావడం అంటూ జరిగితే శంఖచక్ర గదాపద్మములు పట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా వచ్చి హిరణ్యకశిప సంహారం చెయ్యడానికి బ్రహ్మగారిచ్చినటువంటి వరం ప్రతిబంధం. గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు, గడప మీద పగలు కాదు రాత్రి కాదు, ప్రదోషవేళ ఏ ఇతరమైనటువంటి ప్రదేశమునందు కాకుండా పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని, పంచ కట్టి ఉంటే దిక్కులుంటాయి, పంచ పైకి తీస్తే దిక్కులుండవు. పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని ఆ ప్రాణమున్నది కాదు ప్రాణము లేనిది కాదు, జంతువు కాదు పాము కాదు, ఆయుధం కాదు వస్త్రం కాదు శస్త్రం కాదు, రాక్షసులు కాదు దేవతలు కాదు యక్షులు కాదు గంధర్వులు కాదు కిన్నెరులు కాదు కింపురుషులు కాదు నరుడు కాదు జంతువు కాదు, నరసింహమై ఒళ్ళు ఆ కడుపులోకి దింపి చీల్చి దేవులు తీసి మెళ్ళో వేసుకుని నడుస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు.